మాతృదేవోభవ. శిశువై నీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశతన్ లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే. అమ్మా, శిశువై నీయొడినాడు వేళలను రాశీభూత ప్రేమార్ద్రతావశమై లోకములెల్ల నాకములుగా భావంబులో తోచే. నేడశనంబున్ గ్రసించు ముష్కరుల అన్యాయంబులంజూడగా పశుతత్వం భయం ముగుల్పెడిని. ఈ పశుతత్వం భయం ముగుల్పెడిని. నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. అమ్మా, నీ బంగారు నంకమ్ములో శిశువై పండగ చేయుమెల్లప్పుడు. కాశీవాస భాగ్యం బదే, కాశీవాస భాగ్యం బదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 168వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. శ్రీకృష్ణుడు భక్తి యోగంలో ప్రత్యేకించి ఇప్పుడు వరుసగా మనం నిన్న చెప్పుకొని ఈవేళ వరుసగా చెప్పుకుంటున్న 4-5 శ్లోకాల్లో చాలా ఓపిక కలిగిన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల్లా ప్రవర్తిస్తాడు. చాలా ఓపిక కలిగిన పూర్వకాలపు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. పూర్వకాలంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకి చాలా ఓపిక ఉండేది. పెద్దవాళ్ళు ఉండేవారు, మేము చిన్నతనంలో చూసేవాళ్ళం. సింగిల్ టీచర్ స్కూల్, ఏకోపాధ్యాయ పాఠశాల. అన్ని తరగతుల వాళ్ళు అక్కడే ఏదో చెప్పడమే, అలాగే చెప్పేవారు. అంతేకాదు, ఈ చూచిరాత రాయించేవారండి. రాత బాగుండాలని, మంచి మాటలు రావాలని జంట గీతలు ఉండేవి. ఆ గీతలు జంట గీతల మధ్యలో రాయించేవారు. దాన్ని దాటకూడదు. దానివల్ల కాస్త రాత బాగుంది. నుదుటి రాత ఎలా ఉన్నా చేతి రాత అయినా బాగుంది చాలామందికి. అడుసు దొక్కనేలా కాలు గడుగనేలా అని ఉందనుకోండి, అది పైన ఇప్పుడు అచ్చు పుస్తకాలు వచ్చాయి. మా చిన్నతనంలో అచ్చు పుస్తకాలు లేవు, అలాగా ఉట్టి గీతలు కొట్టుండేవి. అందరికీ అడుసు దొక్కనేలా కాలు కడుగనేలా అని 40 మందికి మా ఉపాధ్యాయుడే రాసేవాడు. కొల్చన శ్రీరామూర్తి గారిని పెద్ద మాస్టర్ అనేవాళ్ళం, ఆయన రాసేవాడు. తర్వాత వేగేశ్వర సత్యనారాయణరాజు గారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నారు మహానుభావులు. వారు మాకు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు. మరినరాజు గారని భట్టరాజులు ఒక ఆయన ఉండేవారు, మాకు ఆయన గురువు గారు. ఆయన రాసేవారు పైన, అలా గుండ్రంగా రాసేవారండి. 40 మందికి వాళ్ళే. ఇది ఓపిక. ఎంత ఓపిక ఉండాలండి. మేము రాసేదేమో కింద 10 పంక్తులు ఉండేవేమో, 7-8. మేము 7-8 సార్లు రాసాం. కానీ మా ఉపాధ్యాయుడు 40 సార్లు రాశాడు. ఎందుకు 40 మందికి, కనీసం 30 మందికి. ఆ ఓపిక చూసిన మాకు మాస్టర్ మన అందరి నోట్సుల్లోనూ రాశారు, మనం మన నోట్సులో రాసుకుందుకు మనం బద్దకిస్తే అలాగా అని ఆయన ప్రవర్తన మాకు ఆదర్శంగా ఉండేది. ఇప్పుడు ఈవేళ ఆ వాతావరణమే లోపిస్తుంది. ఉపాధ్యాయులను మన్నించాలి. ఆ వాతావరణం మళ్ళీ సృష్టించిందే వ్యవస్థ బాగుపడదు. నేను ఒక్కడనే చేయాలా అనకండి దయచేసి. మనం చేస్తే ఆనందం మనకు మిగిలింది కదండి. అందరూ ఉపాధ్యాయులు చేస్తే మంచిది. ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఈ భాగాన్ని వింటున్నవారు నా ధర్మం నేను చేస్తాను, ఎవరు ఏమనుకున్నా నాకు మంచిది, ఏ యూనియన్లు ఏ గొడవలు నాకు వద్దు. అసలు నా పాఠం ఏదో నేను బాగా చెప్తాను, నా పిల్లలు బాగుపడ్డం నాకు కావాలి, నన్ను వాడు గుర్తుంచుకుంటే చాలు, ఇంకేం గుర్తుంచుకోకపోయినా నాకు బెంగలేదు, నా పాఠమే నాకు బాగుంది, నాకు అసలు ఇంటికి వెళ్ళి పడుకోగానే నిద్రట్టాలి, తిన్న అన్నం అరగాలి అని నిర్ణయించుకుంటే ఎంత బాగుందండి. వెంటనే సంస్కరణ మొదలైపోయింది. ఆ సంస్కరణకి తొలి అడుగు మనం ఎందుకు వెయ్యం? దానికి 10 కారణాలు ఎందుకు చెబుతున్నాం? కృష్ణుడు చూడండి ఎంత ఓపికగా చెబుతున్నాడు. కిందటి భాగంలో నీ మనస్సును నాయందు మయ్యేవ మన ఆధస్వమయి చిత్తమయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నసంశయ. నాయందే మనస్సు నిక్షిప్తం చేయి, నాయందే బుద్ధిని ప్రవేశపెట్టు, నాయందే ఉండిపో అంటే అర్జునుడు కొంచెం అయోమయంగా చూశాడు. అయిపోయి అది చేతనైతే ఇవన్నీ ఎందుకయ్యా? అప్పుడు వెంటనే ఆయన గ్రహించుకుని పిల్లాడి మనస్సును బట్టి నాకు అర్థమైంది అర్జున, అది నీకు కష్టంగా ఉంది కదా, పోనీ ఇంకోటి చెప్తాను చూడు. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం. మయి చిత్తం సమాధాతుం న శక్నోషి స్థిరం. నువ్వు స్థిరంగా నా యందు బుద్ధిని ఉంచలేకపోతున్నావు అనుకుంటున్నావు కదా, మనస్సులు అగ్రం కావట్లేదు అంటున్నావు. అదే బడి బావ ఒకటి మధ్యలో, అదే బావ నీకు తెలియదు ఏముంది, అదే కష్టం కదా. నిజంగా అర్జునుడు మనందరికీ ప్రతినిధి, అందుకే ఆయన నరుడు.
నరులందరికీ ప్రతినిధి నరుడు. ఆ నరుడికి ఉపదేశం చేసేవాడు నారాయణుడు. సో నర నారాయణ శబ్దాల మధ్యలో కూడా సామ్యం. నరుడు నారాయణుడు అవుతాడు. నాని సాగదీస్తే నా, రాని సాగదీస్తే రా. ఏముందండి జీవుని సాగదీస్తే దేవుడు. జీవుడిని పెద్దవాడిని చేస్తే దేవుడు ఏముంది ఇందులో? దేవుడు వేరు కాదు. ఇంకా జీవుడు వ్యష్టి, సమిష్టి దేవుడు. వ్యష్టిర్జీవు సమిష్టిరీశ్వరు వ్యష్టిర్జీవో వేదాంతరిండి మహా. శంకరాచార్య వంటి మహానుభావులు చెప్పిన మాటలే. జీవుని సాగదీస్తే దేవుడు అనుమానం లేదు. అంటే విశాలం అవడం. సాగదీయడం కాళ్ళు చేతులు పట్టుకు లాగేయడం కాదుగా, విశాలం అవడం. జీవుని భావన విశాలమైతే దేవుడే కదా. మన వ్యష్టి మన ప్రయోజనాలు ఆశిస్తే మనం జీవుడు, సమాజం ప్రయోజనాలు ఆశిస్తే మనం దేవుడు. అంతకంటే ఏముందండి? ఆయన వెంటనే కంగారు పట్టు. నేను చెప్తాను, అద చిత్తం సమాధాతం నశక్నోషి మయి స్థిరం, మయి చిత్తం సమాధాతం స్థిరం చిత్తం నమ సమాధాతం స్థిరం సమాధాతం నశక్నోషి. ఏది ఒకవేళ స్థిరంగా నా యందు మనస్సు ఉంచలేకపోతున్నామని అనుకుంటున్నాం. అవునయ్యా, మా బాధంతా అదేనయ్యా. ఏమిటో సత్యనారాయణ వ్రతమని తలపెడతాం, బోర్డు తతంగం జరుగుతూ ఉంటుంది. దృష్టి కథ మీద ఉండదు, ఆ పూజ మీద ఉండదు. ఏదో 9 ఆకులో 10 ఆకులో పెట్టిస్తారు. వాళ్ళు పెట్టమంటే పెట్టడమే తప్పితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు. ఈ మధ్య మళ్ళీ వీడియోలు కూడా ఒకటి. ఇక్కడ ఇదివరకు ఏదో సత్యనారాయణ వ్రతం హాయిగా మన ఇంట్లో మనం చేసుకునే వాళ్ళం, ఎవరితో నిమిత్తం లేదు. ఇప్పుడు అలా కాదు కదా. ఒక 100 మంది రావడం, కేటరింగ్, బల్ల వేసావా, ఆకులు పెట్టావా, చౌదరి గారు వచ్చారా, రెడ్డి గారు వచ్చారా, శర్మ గారు వచ్చారు, వీరందరూ వస్తారు. సత్యనారాయణ స్వామి రావుడు ఆయన అన్నవరంలోనే ఉంటాడు. వీడియో పైగా ఈ వీడియో వాళ్ళు ఎలా తయారయ్యారు? పురోహితు మీరు పక్క తప్పుకోండి, శుభ్రంగా చెయ్యేసి వేద పండితుల మీద చెయ్యి పక్క తప్పుకో. ఎందుకు ఇప్పుడు రావట్లేదు సరిగ్గా. మీరు మళ్ళీ పట్టుకోండి ఒకసారి కొబ్బరి చెప్ప. వీడి కోసం చెప్పట్టుకోవాలి ఇప్పుడు మనం. ఈ బతుకంతా చెప్పే. దీంతో పాటు సత్యనారాయణ స్వామిని కూడా స్మైల్, సత్యనారాయణ స్వామి స్మైల్ చేయాలి. ఇప్పుడైతే ఫోటో తీయడు. వీడియో పెత్తనం పెరిగిపోయిందండి. ఈ హడావుల్లో ఉంటే ఎక్కడైనా మనస్సు నిలబడిందా? అదే అర్జునుడి ప్రశ్న. మనస్సు లగ్నం కావడం కష్టంగా ఉందయ్యా. అభ్యాసయోగేన తతో మామిచ్చ ఆప్తుం ధనంజయ. ధనంజయ నీ భావన నాకు అర్థమైంది. లోకాలందరినీ రాజ్యాలన్నీ జయించి ధనమంతా పట్టుకొచ్చి మీ అన్నగారికి ఇచ్చి ధనంజయుడు అని పేరు తెచ్చుకున్నావే, అంత తేలిక కాదండి. సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట చెబుతున్నా. భాష గురించి మాట్లాడకుండా నేను ఉండలేను. ధనంజయ శబ్దం చాలామంది తప్పు రాస్తున్నారు. ధనుంజయ అని నకార ఒకారాలు రాస్తున్నారు. చాలా పొరపాటు. ధనంజయ, ధనములను జయించి తీసుకుని వచ్చి ధర్మరాజు గారికి ఇచ్చాడు రాయసూయ యాగంలో. అందువల్ల ఆయన ధనంజయుడు అన్నాడు. ధనంజయుడు అర్జునుని 10 పేర్లలో ఒకటి. అర్జున పలుగున పార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయోసి జిష్ణు సవ్యసాచి ధనంజయ. అది ధనుంజయ కాదు, ధనంజయ. అది నకారం తప్ప నోకారం కాదు. అంటే ధనంజయ రాయసూయాగం చేసినంత తేలిక కాదయ్యా మనస్సును జయించడం. శత్రువులను జయించడం, బయట శత్రువులను జయించినంత తేలిక కాదయ్యా లోపల శత్రువులను జయించడం. అందులో మనస్సును అదుపులో పెట్టడం కష్టమయ్యా. అందుకని దానికి ఓ పని చేయి. అభ్యాసయోగేన, దానికి ఒక అభ్యాస యోగం ఉంది. తతః దాని వలన మాం ఆప్తుం ఇచ్ఛ, నన్ను పొందాలని కోరుకు. ఏమిటి అభ్యాస యోగం? పరమాత్మ అక్కడ భగవద్గీతలో వివరంగా చెప్పడం, మనం చెప్పుకోవాలి. అభ్యాస యోగం అంటే ప్రాక్టీస్ అంటారు ఆంగ్లంలో. ఏం ప్రాక్టీస్ చేయాలి? దానికోసమే మనకి సత్యనారాయణ వ్రతం మీద, లేదు అమ్మవారి ఆరాధన చేస్తున్న ఆ విగ్రహం మీద, లేదు శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణ స్వరూపం ఎదురుగా ఉంది ఆ విగ్రహం మీద, లేదు శివుడు నటరాజస్వామి విగ్రహం, బాబాగారి ఏదైనా కానివ్వండి, ఒక విగ్రహం ఎదురుగా ఉంది. దాని మీద దృష్టి నిలబడాలంటే ఏం చెయ్యాలి? అందుకే మన స్తోత్రాలలో వాటిల్లో అవయవ వర్ణన ఉంటుంది. చెంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ, అప్పుడు దృష్టి జుట్టు మీద పెట్టండి. తారాకాంతి తిరస్కారి నాసాభర నభాసుర, అమ్మవారి ముక్కు పుడక మీద పెట్టండి. రత్న గ్రైమేయ చింతాకలోల ముక్తాఫలాన్విత, దండ మీద పెట్టండి, మెళ్ళో హారం మీద. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి, ఆవిడ కట్టుకున్న చీర మీద పెట్టండి. నఖదీదితి సంచిన్న నమజ్జ నతమో గుణ, పాదాల మీద పెట్టండి. బరాళీ మందగమన మహాలావణ్య సేవధికి, ఆ నడక మీద పెట్టండి. ఎందుకు నిలబడదండి? ఇది పూజ రహస్యం. నవజీవన వేదానికి పునఃస్వాగతం, పూజా పురస్కారాలకి పునఃస్వాగతం. ఎంతకాలం చేస్తున్నా మన పూజలు ఫలితం ఇవ్వట్లేదు. మీరు చిత్తశుద్ధి, మోక్షం, జ్ఞానం పక్కనెట్టండి. ఫలితం ఇస్తుందా కనీసం? పిల్లలు లేరునో, పిల్లలకి చదువులు లేవునో, పిల్లలకు ఆరోగ్యం సరిగ్గా లేదునో, పెళ్ళిళ్ళు కాలేదునో, రకరకాల వ్రతాలు, నోములు, ప్రతి దంపతుల మధ్య విభేదాలు ఉన్నాయనో, రకరకాలు చేస్తున్నాయి. ఆ ఫలితమైనా దక్కుతుందా? దక్కలేదని చెప్పడానికి కూడా మనకు దమ్ము లేదండి. అమ్మో ఎవనా అనుకుంటారేమో దక్కలేదంటే అనేదో మాట్లాడడం కృత్రిమం. మనకు తెలుసు దక్కదు. ఎందుకంటే మన మనస్సు పెట్టలేదు అక్కడ. మనస్సు పెట్టి ప్రార్థన చేస్తే తీరన కోరుకుంటుందండి. అసలు ప్రపంచంలో ఘటనా సమర్థుడు కర్తుం అకర్తుం అన్యథాకర్తుం అని చెప్పింది అమ్మవారు స్వయంగా. నేను ఏదనుకున్నా చేస్తాను రా కర్తుం, నువ్వు అనుకున్నట్టు చేస్తా, నువ్వు ఏది కావాలంటే అది.
అకర్తం. అది వద్దంటావా చెప్పు, నాకు చెప్పు, నేను చేసేస్తాను. నువ్వు అనుకో నీకు ఇష్టం లేదు నేను చేయనమ్మా, సృష్టి మొత్తం మార్చేస్తాను నీ కోసం అని బిడ్డ కోసం వాడు సిద్ధంగా ఉంది. మనం వాడిని అలా ప్రార్థించాం. అన్యథాకర్తం. అమ్మా ఇది జరగాలి కానీ ఇలా జరగాలి, పోలేనన్నా అలాగే చేద్దాం అంటే ఓ పిల్లాడు ఏమంటాడు, నేను వంకాయ తింటానమ్మా, పచ్చడి తిన్నాం, వేపుడైతే తింటాను, మరి వేపుడే చేద్దాం. అమ్మవారు సిద్ధంగా ఉంది అలాగా. మనకు అది లేదండి. అంత చిత్తశుద్ధి ఎక్కడది? మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆవిడ కదంబ కుసుమాలు ఇష్టం అంటే ఎక్కడి నుంచో పట్టుకొచ్చేద్దాం, అవి పెట్టేసేద్దాం, మనం పారిపోదాం. ఆవిడ కదంబ కుసుమాలు ఇష్టం, మనకి పప్పు కలబ్బు ఇష్టం. కదంబ కుసుమం ఎందుకు ఆవిడ ఇష్టపడుతుంది? ఏమిటి దాని కాంతి? ఆ తేజస్సు. జపా కుసుమం, కదంబ కుసుమం పూజలో ఎక్కువగా వస్తాయి, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువ వస్తాయి. ఏమిటి వాటి ప్రత్యేకత? ఆ జపా కుసుమం ఎక్కడ ఒక స్ఫటికం దగ్గర పెడితే ఆ వెంటనే ఆ స్ఫటికం కాంతి ఈ జపా కుసుమం రంగులోకి మారిపోతుంది. భగవత్ తేజస్సు మన మీద పడిందంటే మనం భగవంతుడుగా మారాలి. అందుకోసం జపా కుసుమం ఇష్టం, కదంబ కుసుమం ఇష్టం. మరి దేశంలో పువ్వులు లేవా? ఈ అంతస్తత్వం తెలియకుండా మన ఊరికే చంపక అశోక పున్నాక శోకందికి లసత్కచ కటి కరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటిదటి కోటి కుంకుమ పూజ, 10 శతకోట్ల పసుపు పూజ. కుంకం మీద లేదు దృష్టి, నామాల మీద లేదు దృష్టి. నామం మీద దృష్టి పెట్టండి కేవలం దాని అర్థం మీద. అందుకే వర్ణన అభ్యాస యోగం అంటే అది. ఒక్కొక్క ఇక్కడ మీకు లలితా సహస్రంలో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అని ఒక మాట చెప్పారు. అంటే నక్షత్ర కాంతిని తిరస్కరించే ముక్కు పుడక కలిగిన దాన. అంటే అమ్మ నీకు ముక్కు పుడక నక్షత్రాల కాంతి కంటే కూడా ఇనుమడించే విధంగా గొప్పగా ఉంది. నక్షత్రం తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఇది ఒక వర్ణన. ఇదే కాళిదాసు శ్యామలా దండకంలో అదే ముక్కు పుడకని ఎంత అందంగా వర్ణిస్తాడో తెలుసా? స్వేద బిందుల్ల సత్ఫాల లావణ్య నిశ్చంద సంతోష సందేహ కృన్నాసికామౌక్తికి సర్వమంత్రాత్మికి కాళికి. స్వేద బిందువుల సత్ఫాల లావణ్యం. అమ్మవారికి చెమట పట్టిందిట. మీ పట్టదేమిటి? ఇంత సృష్టి చేశాక చిన్న పని చేస్తే మనకే పడుతుంది. ఇంత సృష్టి చేశాక చెమట పట్టదు, పట్టింది. ఆవిడకి ఏం పట్టినా అందంగానే ఉంటుంది. చక్కనమ్మ చిక్కినా అందమే అని. స్వేద బిందు ఉల్లసత్, చెమట బిందువులతోటి ఉల్లసత్ ఫాలము. నీ నుదుటి భాగం అక్కడక్కడ చెమట బిందువులతో మనమైనా సరే చెమట పట్టినప్పుడు వెంటనే తుడిచేసుకోవడం కాదమ్మా, అద్దం దగ్గరికి వెళ్ళండి, ఎంత అందంగా ఉంటుందో. భర్తలు ఉంటే అప్పుడు వెంటనే వెళ్ళండి, బా అద్భుతంగా ఉన్నాం అనండి. ఇవి చూసుకోండి, తర్వాత సంసారం నాకు చెప్పక్కర్లేదు, మీరు చూసుకోండి. అద్భుతం అండి ఈ విషయాలు తెలియక. చెమట అంటే ఏదో శ్రమ పడితే పట్టేది అనుకోవడమే తప్ప, చెమట శృంగార సందర్భంలో, క్రోధం సందర్భంలో, భయం వేసినప్పుడు రకరకాల సందర్భాల్లో పడుతుందండి. ఆ శృంగారపరమైన చెమట మీద అయితే ప్రత్యేకం పద్యాలు ఉన్నాయి అమరకంలో. ఇప్పుడు చెబితే బాగుండదు కానీ అద్భుతమైన పద్యాలు ఉన్నాయి. అమరక మహారాజు రాశాడు. మా గరికిపాటి మల్లావుధన్ల గారు మాకు పెదనాన్నగారు అవుతారు, మహానుభావులు. ఆయన మొత్తం ప్రతిదాన్ని ఓ పద్యంలో రాశాడు అద్భుతంగాను. అమరకాన్ని మొత్తం. ఏలూరు నివాసి, ముగ్ధమోహన కవితా ప్రభాసి. కొన్ని వేల మంది శిష్యులు ఉండేవారు ఆయనకి. స్వాతంత్ర సమరయోధుడు గరికిపాటి మల్లావుధన్ల గారు. ఆయన అనువాదం చేశారు మొత్తం. అది అనువాదమా? పరమ స్వతంత్ర కావ్యం. అద్భుతమైన వర్ణనలు అవి. తెలుగు పద్యాలు అంత బాగా చేశారు. మంచి పండితులు, మంచి స్వయంగా కవి, సహజ కవి. అలాగా అది స్వేద బిందువుల చెమట మీద అంత గొప్పతనం ఉంది. అమ్మవారికి చెమట పట్టింది. ఆ బిందువులు ఏం చేసి సహజంగా చూడండి, మనం ఏదైనా దుమ్ము ఎక్కువగా ఉంటే ఆ నీళ్లు పోస్తే ఆ దుమ్మునంతలో తీసుకొస్తుంది కదా. అలాగంతా శుభ్రం చేయాలంటే నీళ్లు వాడతాం మనం. ముందు తుడుస్తాం, తర్వాత నీళ్లు వాడితే ఇంకా శుభ్రం అయిపోతుంది, అంతే కదా. అలాగా శ్వేత బిందువులు చెమట పడితే ఏం చేసి నుదుటి మీద ఉండేటువంటి లావణ్యం, మరి ఆ దుమ్మెందుకు ఉంటుందండి? అమ్మవారి నుదుటి మీద దుమ్మెందుకు ఉంటుంది? అమ్మవారు ఫాలవయ్య లావణ్యం ఉందిట, అందం ఉందిట. ఈ శ్వేత బిందువులు ఏం చేసేట? ఆ నుదుటి మీద ఉండే అందం, పాలభాగపు సౌందర్యాన్నంతా ఎలా తీసుకొచ్చేట ఓ పక్కకి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఇలా ఓ పక్కకి తీసుకొస్తే ఆ శ్వేత బిందువులన్నీ కలిపి ఒక బిందువుల గుంపులా, ఇలాగ ముత్యాల బిందువుల ఇలా తయారై అక్కడి నుంచి శ్వేత బిందువుల సత్ఫాల లావణ్య నిశ్యంద సందోహ. అది నిశ్యందం అంటే కిందికి స్రవిస్తోందిట. మరి ఆ బిందువులన్నీ ఒక చోటకి చేరితే స్రవించదా? ఒక బిందువు అయితే స్రవించేంత బిందువు లేదు కాబట్టి ద్రవ్యరాశి అక్కడ ఉండిపోతుంది. మరి ఎక్కువ బిందువులు కలిసినప్పుడు స్రవిస్తాయి కదా సహజంగా. అందుకే చెమట ఇలా అన్నప్పుడు కారదు. మామూలుగా ఇలా అంటే ఇటు పక్క నుంచి కారుతుంది కదా. అదనమాట కాళిదాసు వర్ణన. సరిగ్గా ఇక్కడ శ్వేత బిందువుల సత్ఫాల లావణ్య నిశ్యంద సందోహము. మళ్ళీ ఆ స్రవించే బిందువుల సందోహం సమూహం ఇలా జారుతూ ఉంటేనమ్మా సందేహకు నాసిక మౌక్తికే ఔరా కాళిదాసు నీకు పాదాభివందనం.
ఆయన సరిగ్గా ఆ చెమట బిందువులు ఇలా పైనుంచి ఇలా కారి ఎక్కడ కారుతాయండి? ఎక్కడ గొయ్యి కాస్త గాడి వస్తే అక్కడ ఆగిపోతాయి కదా. ఈ ముక్కు పైన ఇక్కడ చూడండి, ముక్కు పుడక పెట్టే చోట ఇలా గాడిలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కొంచెం పైన ఇలా లావుగా ఎత్తుగా ఉంటుంది కదా. ఈ ఎత్తుగా ఉండడం వల్ల, ఈ గాడి ఉండడం వల్ల ఆ నుదుటి పాలభాగపు సౌందర్యం అంతా చెమట బిందువులు స్రవించినవి తీసుకుని మూటగట్టి ఇలా బిందువుగా తీసుకుని వస్తే ఆ సారం ఇలా కిందికి జారి చెమట బిందువు రూపంలో ఇక్కడ ఆగిపోయిందట. అది నాసికామౌక్తి, అది నీ ముక్కు పుడకగా మారిందమ్మా అన్నాడు. వ్యాస మహర్షి చెప్పిన మాటను అనుకరించారండి. కాపీ కొట్టే పని కాళిదాసుకే ఉందండి. మన స్టూడెంట్స్కి ఉంది, కానీ మన విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులు కాపీలు కొడతారు, వీళ్ళని కాళిదాసు ఎందుకు కొడతారు? ఇది వర్ణ. ఇప్పుడు ఈ వర్ణనకు అర్థం తెలిస్తే మనం ఆ శ్యామలా దండకాన్ని అక్కడ చదువుతూ ఉంటే అసలు కదులుతామండి అక్కడి నుంచి. ఇది అభ్యాస యోగం. మన కవులు అమ్మవారి యొక్క అవయవాలు సైతం వర్ణిస్తూ ఎందుకు పద్యాలు రాశారో ఇప్పుడు అర్థమైందా? సౌందర్య లహరిలో శంకరాచార్య అమ్మవారి అవయవాలు వర్ణిస్తూ దాదాపు మొదటి అర్ధభాగం అంతా అదే వర్ణన. లలితా సహస్రం అనేది మొదటి 20 శ్లోకాలు అవయవ వర్ణనే. దాని మీద దృష్టి పెట్టాలంటే ఆ అర్థం మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడు ఆ మనస్సు శక్తి పెరగాలంటే అర్థం మీద దృష్టి పెట్టాలి. మనం అర్థం మీద దృష్టి పెడితే మనస్సు వృద్ధి చెందుతుంది. కొన్ని మంత్రాలు ఉంటాయి, 15 అక్షరాల మంత్రాలు, పంచాక్షర మంత్రాలు, అష్టాక్షర మంత్రాలు. అవి అప్పుడు అర్థం మీద ఆ మంత్ర తత్వార్థ విచారం కాదు, కేవలం అక్షరాలు ఉచ్చారణ చేతనే కొన్ని జరుగుతాయి. అవి బీజాక్షరాలు ఉన్న మంత్రాలకి అది కూడా ఆ మంత్ర జపం చేసి సిద్ధి పొందిన గురువు దగ్గర మనం సిద్ధి పొందాలి. ఊరికి పుస్తకాలు చూసి చదివేస్తే కొంత టీవీలో చెప్తే అసలే చదవకూడదు. చెప్పడము తప్పే, వాటిని చదవడము తప్పే. టీవీలో మంత్రాలు చెప్పడమే తప్పు. అసలు మేము ఎంత తెలిసినా చెప్పం, పేక కోసినా సరే మహాపాపం అది. ఇది బజార్లో అమ్ముతారు మంత్రాలను తీసుకెళ్ళి. ఆ సిద్ధి నిజంగా పొందారు, ఆయన లోకంలోకి రాడు. అసలు వాళ్ళకి లోకంతో పనులు, లోక కళ్యాణం కోసం వస్తారు. ఓ పాకిస్తాన్కి మనకి రేపొద్దున ఏదైనా యుద్ధం వస్తే అప్పుడు వస్తారండి మా మహానుభావులు. వాళ్ళు దేశం కోసం వస్తారు, వాళ్ళు మామూలుగా ఎందుకు వస్తారు? అటువంటి గురువుల దగ్గర ఆ ఉపదేశం పొంది ఇంట్లో చేస్తే అప్పుడు నీకు ఆ ధ్వని మీద అప్పుడు కూడా మంత్రధ్వని ఉంటుంది. మంత్ర జపము చేయనప్పుడు మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో పరికించినచో పరికించు మనస్సు అందే లేనమగును, అది ఏ తపస్సు అంటారు రమణ మహర్షి. అది మంత్రజపం. అప్పుడు మంత్రం మీద. కానీ మామూలుగా అయితే సాహిత్యం, హాయిగా పద్యాలు, మనకు అంత శక్తి లేదు మంత్రజపం చేయడానికి, అంత దృష్టి పెట్టడం, మనకు అంత గొప్ప గురువులు లేరు, మన కోసమే సాహిత్యం ఉంది. అలాగా అమ్మవారి పాదాల మీద దృష్టి పెట్టాలండి. పాదాల మీద దృష్టి, పాదం మీద ఓ పువ్వు పెట్టేసి, పాదం చుట్టూ పువ్వులు పెట్టేసి, మళ్ళీ ఆ పువ్వులు మంగళవారం తీయచ్చా తీయకూడదా, స్నానం చేసాక తీయచ్చా, ముందు తీయాలా, అసలు తీసిన పువ్వులు ఏం చేయాలి, ఇన్ని సందేహాలు పెట్టుకోవడం కంటే అసలు ఆ పాదాల మీద ఏమీ పెట్టకుండా మన దృష్టి పెట్టండి. పువ్వులు కొయ్యకండి, అసలు పువ్వులు పెట్టకండి. ఏదైనా పాపం వస్తుందని మీరు భావిస్తే ఇదిగో కొంగు జాపి గరికిపాటి నరసింహరావు సిద్ధంగా ఉన్నాడు, ఆ పాపాన్ని నాకు ధారపోసేయండి, నేను సిద్ధంగా ఉన్నాను, ఇవన్నీ ఈయనకి ఇస్తున్నామని చెప్పండి, నేను భరిస్తాను, అభ్యంతరం ఏం లేదు. జాతి బాగుపడడం కోసం నరకం భరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అజ్ఞానం పోవాలి. నింపేయడం పువ్వులతో, ఆకులతో, కుంకంతో, పసుపుతో నింపి బారేయడం. మొత్తం దేవాలయాలు అంతే, పూజా మందిరాలు అంతే. ఇది ఒక వెర్రి ముదిరింది బాగా. 1,00,000 గణపతి, కోటి గణపతి, కోటి కుంకుమ, 1,000,000 కుంకుమ అంటూ. దీనివల్ల ఏమైనా చందాలు వస్తున్నాయేమో, హంగామా జరుగుతుందేమో, కానీ భగవద్భక్తి మాత్రం మొదలడంలా జరిగే మత మార్పులు జరిగిపోతున్నాయి. కూడా ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నారు, మనం అశాంతిగా అర్చన చేసేస్తున్నాం. ఇక్కడ ప్రశాంతంగా ప్రార్థన చేయాలి, అప్పుడు తప్ప మన జీవితాలు బాగుపడవు. అందుకే ఈ భావం అంతా కలిసి వచ్చే విధంగా అభ్యాస యోగంతో భగవంతుని ధూర్జడి ప్రార్థిస్తున్నాడు అంతిమమైన మోక్షం కోసమే. తనువెందాక ధరిత్రి నుండు, పరమేశ్వర ఈ ఒక్క మాట వినవయ్యా, తనువెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగ జీవన దుఃఖాదులు బందకుండ అనుకంపా దృష్టి నీక్షించి, నను నందాకన్ మహారోగ జీవన దుఃఖాదులు బందకుండ అనుకంపా దృష్టి నీక్షించి, ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్, ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్, విశ్వ ప్రపంచంబు బాసిన చిత్తంబున నుండజేయగదవే శ్రీకాళహస్తీశ్వరా. చాలా తెలివైనటువంటి వరం అండి ఇది. నేనేమి ఎక్కువ అడగట్లేదండి అంటే, బాబు ఎక్కువ కాదు కదా బాబు, శివుడు వచ్చేస్తాడు, తక్కువ అడుగుతాట. పోనీ అడగవయ్యా, ఏమిటా తక్కువ అంటే, తను వెందాక ధరిత్రి నుండు, 2 మాటలయ్యా, ఎక్కువ లేవు. పద్యం అంటే 4 పాదాలు కానీ మాటలు 2. తను వెందాక ధరిత్రి నుండు, నా శరీరం ఎంతవరకు ఈ భూమి మీద ఉంటుందో, నాను అందాకన్ మహారోగ జీవన దుఃఖాదుల పొందకుండా అనుకంపా దృష్టి ఈక్షించి. అబ్బో, చాలా పెద్ద ప్రణాళిక ఇది, పంచవర్ష ప్రణాళిక. బాలబాలికలందరికీ ఏడాదిలోగా మరుగుదొడ్లు కట్టినంత సులభం కాదు ఇది. అదే కష్టం, ఇదెంత కష్టం.
నేను బతుకున్నంతకాలం నాకు రోగాలు రావద్దు, జీవితంలో ఏ దుఃఖము కలగదు. ఇంతకంటే ఏముందండి? ఇంకా తెలివైన వరం ఇది. మహారోగ జీవన దుఃఖాదుల పొందకుండా, రోగం రావద్దు, జీవితంలో దుఃఖం రావద్దు. అనుకంపా దృష్టి నీక్షించు, దయతో చూడు. అంటే శివుడు నవ్వుకుని ఏదో చిన్నమాటని పిలిచాడమ్మో, తెలుగు వాళ్ళతో చాలా ప్రమాదం. చిన్న మాటని పిలిచి ఇంతసేపా, అయ్యి బాబోయ్ ఇంత కష్టం, జీవితంలో దుఃఖం రాకూడదుట, రోగం రాకు, వీడేమో పాపాలు చేసుకుంటాడు, అవన్నీ వచ్చేసరికి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటే అది నేను పోగొట్టాలా? చేసుకునేటప్పుడేమో నాకు కనీసం ఫోన్ అయినా చేయలేదా? ఏమండి ఇలా పాపం చేద్దాం అనుకుంటున్నాను పరమేశ్వర అంటే నేను ఊనేవాడిను, అవుననేవాడిను, అవేం లేదా? పోగొట్టడానికి నేను కావాలి. తల తెలివైన వాళ్ళు అని పాపం ఇంకా రాను. సరే ఇంకేమైనా బాబు, ఇంకేమైనా ఇంకో రెండో వరం ఏమిటి నాయన? బతుకున్నంతకాలం నువ్వు బాగుండాలి, రోగం రావద్దు, జీవితంలో దుఃఖం రావద్దు. ఇంకేమిటంటే ఇంకొకటి, ఇంక చిన్నది, అది కూడా చిన్నదే. ఏమిటా ఇది? ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్ విశ్వ ప్రపంచంబు బాసిన చిత్తంబున నుండజేయగదవే. ఆ మీద కొంచెం చిన్నదనమాట. మొత్తం విశ్వ ప్రపంచం, విశ్వం అంటేనే ప్రపంచం కదా. అంటే ఇక్కడ విశ్వ శబ్దానికి మొత్తం అని అర్థం. సంస్కృతంలో విశ్వం అంటే మొత్తం, విశ్వే దేవా అంటే మొత్తం దేవతలు అని అర్థం. అందుకని విశ్వ ప్రపంచం, మొత్తం ప్రపంచం అంతా విడిచిపెట్టేసి నీ అందే మనసు లగ్నం అయ్యేలాగా, అది కూడా నేనే చెయ్యాలా? నేను ఎత్తి మీద తేలుందంటే నువ్వు తీసేయి. ఇంత తెలివిగా ఉంటాయని దుర్జటి పద్యం. తను వెందాక ధరిత్రి నుండు నను నందాకన్ మహారోగ జీవన దుఃఖాదుల బందకుండ అనుకంపా దృష్టిని ఈక్షించి ఆ వెనుకన్ నీ పదపద్మముల్ దలచుచున్ విశ్వ ప్రపంచంబు బాసిన చిత్తంబుననుండజేయగదవే శ్రీకాళహస్తీశ్వర. నన్ను బతుకున్నంతకాలం జీవితంలో రోగం అనేది లేకుండా, ఏ దుఃఖము లేకుండా చూసుకో. అది కాస్త అయిపోయిన తర్వాత మోక్షం ఏదో అంటున్నారు, ఏమిటో నాకు తెలియదు. ఈ మధ్య నవజీవన వేదంలో చెబుతున్నారు, అది ఏదో ఇచ్చేసి ఓ పని అయిపోతుంది. నీ మొత్తం సృష్టిలో ఓ మనిషి తగ్గుతాడు. ఎంత తెలివైన వరమో! వెనక ప్రహసనాలు వచ్చేవి. వీరేశలింగం గారి కాలంలో చిలకమర్తి వారు, వీరేశలింగం గారు, ఈ మన రచయితలు మునుమాణిక్యం వారు, వీరందరూ బ్రహ్మాండమైన ప్రహసనాలు అంటే హాస్య నాటికలు రాసేవారు. అందులో కృష్ణా తీరం అని ఒకటి ఉంటుంది. అందులో ఓ బ్రాహ్మడు ఓ ఇంటికి వస్తాడు మధ్యాహ్నం భోజనానికి, రాత్రి భోజనానికి వస్తాడు పొద్దుపోయాక. ఏదో సామెత ఒకటి ఉంది, పొద్దున్నే వచ్చిన వానాను పొద్దుపోయాక వచ్చిన చుట్టం వెంటనే వెళ్ళట. పొద్దుపోయాక చుట్టం వచ్చాడంటే ఉంటాడు, రాత్రి మరి పొద్దుపోయాక వచ్చాడని ఎక్కడ పోతాడు? అందుకని ఉంటాడు. పొద్దున్నే వాన వచ్చినంతే వదలదు, ఓ పట్టాను మధ్యాహ్నం వరకు కురుస్తూనే ఉందట. సాయంత్రం వచ్చిన వాన పెందరాళ్ళే పోతుందట. పొద్దున్నే వాన వచ్చినా సరే, పొద్దుపోయాక చుట్టం వచ్చినా సరే ఓ పట్టాన వదలరంటారు. అలాగే పొద్దుపోయాక వచ్చాడు. సరే ఇల్లాలి అప్పుడు ఏదో కాస్త ఏదో వాళ్ళు రాత్రిపూట ఏదో పెద్దవాళ్ళు బలహారం చేసుకుని ఏదో వాళ్ళు తిప్పత్రి పడుతుని ఈయన వచ్చాడు. ఇగో సీతత్తోయ్, నువ్వు పెద్ద శ్రమ పడద్దమ్మా, రాత్రిపూట నేను ఎక్కువ తిన్నా, నీకు తెలుసు కదా. ఏదో కాస్త ఏమిటంటే పప్పు అవి రాత్రి అరగవలే, బాగుండదు. అందుకని కాస్త అట్టిగా వేపుడు చేయి. ఒక్క వేపుడు ఏం తింటానులే, బొత్తిగా వంకాయలు కూడా 4 తరిగేసి అవి కూడా 4 వేయించేసి, ఏదో పచ్చడి ముక్క పచ్చడి మెతుకులు లేకపోతే నోరు నాకు రుచిగా ఉండదమ్మా, నీకు తెలుసున్నదే, నాకు చేసి పెడతావు కాబట్టి వచ్చానమ్మా. ఆ మామిడికాయ ఉంటుంది, అందులో కాస్త కొబ్బరికాయ కలిపి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి చేసి, సరే చింతకాయ తొక్కు ప్రత్యేకం చేయాలా, మన ఇళ్లలో ఉంటూనే ఉంటుంది కదా. దాంతోపాటే కాస్త ఏమో పులిహోర పంటి కిందకి ఏం లేకపోతే ఏమిటో తిన్నట్టుగా ఉండదమ్మా, కాస్త ఏదో కాస్త పులిహోర చేసేసి వదిలిపోతుంది. పుట్టి హాటు కారం తినలేం కదా, కాస్త ఆ చేత్తోనే కాస్త 4 సేమియా గిన్నె వేసేసి సేమియా పాయలు వేసేసి పూసలు సేమియా పాయసం పెట్టేయమ్మ. కాస్త అప్పడాలు ఒడియాలు మామూలే కదా, ఇది పెద్ద విషయమా? ఇది అయిపోయిన తర్వాత కాస్త ఆ రవ్వ లడ్డు 4 ఉండలు చుట్టామనుకో, కాస్త అందులో తింటాం, కాస్త ఇలా చేసేయి అని చెప్పి కాస్త చారు పర్వాలేదనుకో, చారులో కాస్త ములక్కాళ్ళు అవి వేయడం మర్చిపోకే. రాత్రిపూట పెరుగు నచ్చదమ్మా, మంచిది కాదు. అందుకని శుభ్రంగాను కాస్త మజ్జిగ కోసి పెట్టి, ఆ మజ్జిగలో ముందే ఓ మిరపకాయ వేయమ్మా, బాగుంది, తోడుకుంటుంది బాగానే, అటువంటిది ఏదో చేయి. ఈ పూటకి ఇలా లఘువుగా కానీ అన్నట్ట. ఇది లఘువా? ఇది పంచవర్ష ప్రణాళిక. ఇది ఇప్పుడు ఓ రాష్ట్రానికి ఉండే బడ్జెట్ కేటాయించాలి దీనికి, ఈ భోజనం అవ్వాలంటే. ఇది లఘువుట, పైగా రాత్రి భోజనంట. అదనంగా చేయడు కాబట్టి చెబుతున్నాడు. ఈయన పగలు పిలిస్తే ఈయన పని ఏమిటో 10 ఎకరాలు అమ్మేవలసిందే. అలాగా ఇంత చెప్పి లఘువుగా, ఈ పూటకిలా లఘువుగా కానీ అన్నట్టుగాను శివుణ్ణిన నాకు బతుకున్నంతకాలం జీవితంలో దుఃఖం లేకుండా, ఏ రోగము లేకుండా చూసి, ఆ పైన ఈ ప్రపంచం అంతా మొత్తం మర్చిపోయేలాగా, నీ ఎందే మనస్సు ఉండేలాగా నువ్వే చూసుకో. మరి మీరేం చేస్తాట? ఏముండదు. ఇంత తేలిగ్గా మనం దేవుడి మీదకి నెట్టేస్తామని అందుకోసం కవి చెప్పాడు. మన మనస్సు అలా ఉంటుంది, దానికి చేయవలసిన ప్రయత్నం చేయాలి. కాబట్టి అభ్యాస యోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాస యోగం అంటే మనం చేయాల్సిన ప్రధాన ప్రయత్నం, మనం గుర్తుపెట్టుకోవలసింది, పూజ చేసేటప్పుడు సహస్రనామాలు చదివినా, ముఖ్యంగా కావ్యాలు చదివినా, ఏం చదివినా ఆ పద్యం మీద, ఆ వాక్యం మీద, ఆ వచనం మీద దృష్టి పెట్టాలి.
దానికోసమే కాశీఖండం, హరవిలాసం, భీమఖండం శ్రీనాథుడికి శివపరమైనవి. మరి పూర్వం విష్ణుపరం, తెలంగాణ రామకృష్ణుడు పాండురంగ మహత్యం, నృసింహ పురాణం, సరే పోతన గారి భాగవతం ఎన్ని ఉన్నాయండి. ఆ పద్యాలు అక్కడ ఎందుకు చదవండి? వేదిక మీద చదువుతుంటే బ్రహ్మాండంగా వింటారు, ఇంట్లో చదవలేమండి. దేవుడి దగ్గర భాగవతం పద్యాలు చదవలేము, మనం చదువుకోవచ్చు, ఎవరో చదవడం ఏంటండి. శుభ్రంగా దేవస్థానం టీటీడీ వారు సహా అందరూ అచ్చు వేశారు, తాత్పర్యాలతో సహా దొరుకుతున్నాయి. శుభ్రంగా అక్కడ పెట్టుకుని చదువుకోవచ్చు, తప్పులు వస్తాయి. ఈ భయాలన్నీ వదిలేయండి, ముందు ప్రారంభించండి. అసలు ఈ కాళహస్తి శతకం, దాశరథి శతకం, భాస్కర శతకం, ఎన్ని శతకాలు ఉన్నాయి? కృష్ణ శతకం, రామాలయం, దాశరథి శతకం, కృష్ణాలయం, కృష్ణ శతకం. అసలు తెలుగులో ఇంత సాహిత్యం మనకుంటే అర్థం కాని మరాఠీలు, హిందీలు, మలయాళాలు, తమిళాలు చదువుతారేమిటంటే నాకు అర్థం కాదు. అవి ఏమీ అర్థం కావా? అక్కడ కూర్చునేదో పవిత్రం. ఈ భాషలన్నీ పవిత్రమయ్యే, తెలుగు ఒకటే పవిత్రం కాకుండా పోయిందా? మన భాషలో మనం భగవంతుడిని ప్రార్థన చెయ్యాలి. ఈ వైవిధ్యమైనటువంటి సాహిత్యాన్ని అంతటినీ అందుకోవాలి మనం. అప్పుడు మన మనస్సు ఈ పద్యం అర్థం తెలిస్తే ఎంత తెలివిగా కోరేడిన వరం, బతుకున్నంతకాలం రోగం రావద్దుట, ఏ దుఃఖము రావద్దుట, చనిపోయిన తర్వాత ఏమో మోక్షం వచ్చి ఇక అంతకంటే జీవితానికి కావాల్సిందేముంది? వెనకటికి ఎవరో అనార్ట అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తి మచాంచలం. ఏం లేదయ్యా, 2 వరాలు కోరుతున్నాను, 3 వరాలు అనాయాసేన మరణం. ఏమీ శ్రమ పడకుండా పోయేలా చూడు. ఏం తీసుకోకుండా పోయారమ్మా, తీసుకోకుండా పోయారు. అప్పటికి చాలా తీసుకున్నారు జీవితంలో, అవన్నీ తీసుకోబట్టే పెందరాళ్లే పోయారు. పుచ్చుకున్నారు పాపం చాలా. అందుకని ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ఏం తీసుకోకుండా పోయాడమ్మా. వారేం తీసుకోరు, వారేమైనా మిగిలిస్తే మనం తీసుకుంటాం, వారేం తీసుకెడతారు. అందుకని ఈ తీసుకోకుండా పోవడం ఒక వరం. వినా దైన్యేన జీవనం, ఇదే మాట. మన జీవితంలో ఎప్పుడు దైన్యం లేకుండా చూడు, అదొక వరం. ఇంకేమి పోనీ పైగా ఏమన్నాడంటే దేహిమే కృపయా శంభో త్వయి భక్తి వచాంచలం. ఈ 3వ మాట ఏమిట్లా అన్నట్టు శివుడు, నీ ఎందు అచంచలమైన భక్తిని ఏమంటే అమ్మాయ బతికించేవరా, ఆ 3వది ఉంటే ఈ 2 వస్తాయి పో అని శివుడు మాయమయ్యాడు. ఆ భక్తి గనక ఉంటే ఈ అనాయాస మరణాలు, వినాదైన్యన జీవనాలు ఏవీ పెద్ద విషయాలు కావు. ఆ భగవంతుడిని మనం మర్చిపోకుండా జీవితం పట్ల ఉండవలసినంత మమకారం మాత్రమే ఉండి అతి చేయకుండా ఉంటే చాలు. సెలవు.